కాశ్మీర్ లోయలో టెన్షన్. నవంబర్ 19న టూరిస్ట్ వీసాపై ఢిల్లీకి వచ్చిన చైనా జాతీయుడు హూ కాంగ్డై తనకు కేటాయించిన రూట్ ను కంప్లీట్ గా పక్కన పెట్టాడు. ఆయన వీసా వారణాసి, సారనాథ్, గయ వంటి బౌద్ధ యాత్రా స్థలాల సందర్శన కోసం మాత్రమే ఉంది. కానీ నవంబర్ 20న ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో లేహ్ కు ప్రయాణించి నిబంధనలు బ్రేక్ చేశాడు. నియమం ప్రకారం విదేశీయులు లేహ్ ఎయిర్పోర్ట్ లో FRRO కౌంటర్ లో రిజిస్టర్ కావాలి. కానీ హూ కాంగ్డై ఆ నిబంధనను కూడా అతిక్రమించాడు. లడఖ్ లో 3 రోజులు గడిపి అక్కడి నుంచి కశ్మీర్ లోయకు చేరుకున్నాడు. భద్రతా సంస్థలు అతన్ని పట్టుకొని ఫోన్ హిస్టరీ చెక్ చేయగా పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. హూ కాంగ్డై ఇంటర్నెట్ లో CRPF మోహరింపులు, కశ్మీర్లోని సున్నితమైన ప్రాంతాలు, ఆర్టికల్ 370కి సంబంధించిన సమాచారం కోసం సీక్రెట్ గా వెతికాడు. అంతేకాదు ఓపెన్ మార్కెట్ నుంచి భారతీయ సిమ్ కార్డును కూడా కొనుగోలు చేశాడు. ఇది కూడా కంప్లీట్ గా ఇల్లీగల్. శ్రీనగర్ లో రిజిస్టర్డ్ కానీ గెస్ట్ హౌస్ లో బస చేసిన ఇతను పర్యాటకులు వెళ్ళని అనేక కీలక ప్రాంతాలను చుట్టొచ్చాడు. శంకరాచార్య కొండ, హజరత్ బాల్, దాల్ సరస్సుతో పాటు అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత సంవత్సరం లష్కర్ ఉగ్రవాదితో కాల్పులు జరిగిన హర్వాన్లోని బౌద్ధ స్థలాన్ని కూడా సందర్శించాడు. అంతేకాక ఆర్మీ విక్టర్ ఫోర్స్ బేస్ కు సమీపంలో ఉన్న ఆవంతిపూర్ శిథిలాలను కూడా చుట్టొచ్చాడు. ఇవన్నీ కేవలం సాధారణ పర్యాటకుల చర్యలు కావు. హూ కాంగ్డై వీసా ఉల్లంఘనకు పాల్పడ్డాడని అధికారులు కన్ఫర్మ్ చేశారు. అతని రియల్ ఇంటెన్షన్ ఏమిటనే దానిపై భద్రతా దళాలు మరింత ఇంటెన్సివ్ దర్యాప్తు చేస్తున్నాయి.